నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను సుమాంజలి. బిర్యానీ తింటే బిల్లు వస్తుంది, కానీ ఆ బిల్లు ప్రభుత్వానికి చేరకపోతే హైదరాబాద్లో మొదలైన సాధారణ తనిఖీలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల భారీ పన్ను కుంభకోణాన్ని పట్టబయలు చేశాయి. ఇది సాధారణ ట్యాక్స్ ఎగవేత కాదు, ఇది టెక్నాలజీతో చేసిన సైలెంట్ దోపిడీ. బిర్యానీ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది హైదరాబాద్. బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్లా నిలిచిన ఈ నగరం, కానీ అదే హైదరాబాద్ బిర్యానీ కేంద్రంగా దేశవ్యాప్తంగా కళ్ళు చెదిరే భారీ పన్ను ఎగవేత భాగోతం వెలుగులోకి వచ్చింది. మీరు వింటున్నది నిజమే. కేవలం బిర్యానీ మరియు రెస్టారెంట్ బిల్స్ ద్వారా ఏకంగా 70,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరిగింది. అసలు ఈ బిర్యానీ స్కామ్ ఏంటి? ఆదాయపు పన్ను శాఖ అధికారులు దీనిని ఎలా పట్టుకున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల హైదరాబాద్లోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఐటీ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించారు. కానీ ఆ తనిఖీల్లో బయటపడిన నిజాలు చూసి అధికారుల మైండ్ బ్లాక్ అయింది. ఈ భారీ స్కామ్ను పట్టుకోవడానికి ఐటీ శాఖ మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే బిగ్ డేటా అనలిటిక్స్ను ఉపయోగించడం విశేషం. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లు వాడుతున్న ఒక ప్రముఖ బిల్డింగ్ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఏకంగా 60 టెరాబైట్ల డేటాను అధికారులు జల్లెడపట్టారు. సుమారు 1,77,000 రెస్టారెంట్ ఐడీలను ఏఐ టూల్స్ ద్వారా స్కాన్ చేస్తే గడిచిన 6 ఆర్థిక సంవత్సరాల్లో, అంటే 2019 నుంచి 2026 వరకు జరిగిన వేల కోట్ల అవకతవకలు బట్టబయలయ్యాయి. అసలు వీరు పన్ను ఎలా ఎగ్గొట్టారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కస్టమర్లు తినేసి బిల్లు కట్టి వెళ్ళిపోయాక హోటల్ నిర్వాహకులు ఆ సాఫ్ట్వేర్లోంచి బిల్లులను నేరుగా డిలీట్ చేయడం లేదా మాడిఫై చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నగదు రూపంలో జరిగిన లావాదేవీలని వీరు టార్గెట్ చేశారు. కొన్నిసార్లు బల్క్ డిలీట్ ఆప్షన్ వాడి నెలల తరబడి జరిగిన అమ్మకాలను రికార్డుల్లో లేకుండా మాయం చేశారు. ఇంకా దారుణం ఏంటంటే, ఒక చోట 2,784 రూపాయల బిల్లును కేవలం 27 రూపాయలుగా మార్చేశారు. ఈ విధంగా దేశమంతటా ఏకంగా సుమారు 13,317 కోట్ల విలువైన బిల్లులు నేరుగా మాయమయ్యాయి. మొత్తం లెక్కల్లో చూపని టర్నోవర్ దాదాపు 70,000 కోట్లు. దర్యాప్తులో ప్రత్యేకంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పాత్ర కీలకంగా బయటపడింది. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 5,141 కోట్ల అమ్మకాలు లెక్కల్లో కనిపించలేదు. ఒక తెలంగాణలోనే దాదాపు 1,500 కోట్ల బిల్లులు సిస్టమ్ నుంచి తొలగించినట్లు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ ట్యాక్స్ స్కామ్లో కర్ణాటక ముందంజలో ఉండగా, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. దేశవ్యాప్తంగా సర్వేలు, సోదాలు కొనసాగుతున్నాయి. ఇది కేవలం హోటళ్ల కథ కాదు, ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన వ్యవస్థీకృత దోపిడీ. ఒక హోటల్ సగటున తన వాస్తవ అమ్మకాలను 27% వరకు తగ్గించి చూపించినట్లు అంచనా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంకెంత బయటపడాల్సి ఉంది? ఇంకెంత నష్టం జరిగిందో? టెక్నాలజీతో చేసిన ఈ మోసాన్ని టెక్నాలజీతోనే ఛేదించారు అధికారులు. బిర్యానీ వాసనతో మొదలైన కథ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది. ఈ బిర్యానీ స్కామ్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.